తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత బోధన కలకలం రేపింది. కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న మాధవి బోర్డుపై అన్యమత వ్యాఖ్యలతో కూడిన రాతలతో ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. తరగతి గదిలో అన్యమత ప్రచారం చేయడాన్ని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను ప్రభావితం చేసేలా ప్రవర్తించిన ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిన్న ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్ తరగతి గదుల్లో యేసుని పూజించండి, యేసుని కీర్తించండి, యేసుని నమ్ముకోండి అని చెప్పి విద్యార్థుల పట్ల అన్యమత ప్రచారాన్ని చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆమెకు ఏదైనా ఏసీ మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేసుకోమని చెప్పండి. కాలేజీలకు వచ్చి ఇలా విద్యార్థుల మనసులు పాడు చేసుకోవడం మంచిది కాదు. వారే కాకూడదు, ఎవరన్నా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు కానీ పునరావృతం చేస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. విషయాలు ఇళ్లలో పెట్టుకోండి. కళాశాలలకు వచ్చిన స్కూల్స్కి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం, సమాజం కోసం పనిచేయాలి తప్ప మీ ప్రార్థనలు చేసుకోవాలంటే పోయి చర్చిల్లో కూర్చోండి, కానీ కాలేజీలో కూర్చోవద్దండి. చర్చిల్లో కూర్చొని ప్రార్థనలు చేయండి. కాలేజీలకు వచ్చి అన్యమత ప్రచారం చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.